திருப்பாவை 9వ பாசுரம். ஆண்டாள் திருவடிகளே சரணம். தூமணி மாடத்துச்சுதும் விளக்கெரியா தூப்பம் கமஷத்தூ இலனை மேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திறவாய் மாமீர் அவளை எஜிப்பீரோ உன்மகள்தான் ஊமையோ அன்று செவிடோ அனந்தலோ ஏமப்பெருந்தேல் மந்திரப்பட்டாலோ மாமாயன் மாதவன் வைகுந்தனன் என்றென்றோ నామం పలువం నవిన్రేలో నెంబావాయ్. ఆండాళ్ తిరువడిగలే శరణం. 9వ పాసురం వివరణ. వెలుపలున్న గోపికలకు ఇక్కడ నుండి 4 రోజులు గాఢ నిద్రలో ఉన్నవారు కనిపిస్తారు. ఈ నిద్రకు అర్థం ఉన్నది. మనము పోయే నిద్ర తామసికమైన నిద్ర. భగవదనుభవములో ఉన్నవారు కూడా నిద్రపోతున్నట్లే ఉంటారు, కానీ వారిది సాత్వికమైన నిద్ర. అంటే భగవంతుడే ఉపాయం, వానిని పొందుటకు వాడే చేర్చుకోవాలి, కానీ నేను చేరటమా అని తమ ప్రయత్నమును విరమించి పడుకున్నవారు వీరు 4. వారిని లేపుతున్నారు. వెలుపలున్న వారికి భగవంతుని పొందవలెను అనే కోరిక ఉన్నప్పటికీ వాడే మమ్ములను పొందాలి అని పడుకున్నారు. ఇవి 2 రకములు. కొంతమంది తమ ప్రయత్నం లేకపోతే పొందలేమని ఆర్తితో పరిగెడతారు. కొంతమంది వాడే వచ్చి రక్షిస్తాడు, నేనెందుకు అని పడుకుంటారు. ఈ 2 రకములు. మనకు ఇక్కడ కనిపించటానికి వెలుపల కొందరు గోపికలు మేల్కొలుపుతారు, కొందరు గోపికలు లోపల నిద్రిస్తూ ఉంటారు. అట్లా నిద్రిస్తోంది ఒక ఆమె. ఈమె నవరత్న ఖచ్చితమైన ఒక మేడలో పడుకుని ఉన్నది. తలుపులు గోడలు కూడా రత్నములే. ఆమె లోపల పడుకున్నది బయటకు కనిపిస్తోంది. లోపల ఒక మెత్తని నిద్ర వచ్చే పాన్పు, ఆ పాన్పు చుట్టూ దీపములు, దాని దగ్గర ధూపం. ఆమె ఆ పాన్పు మీద పడుకుని ఉన్నది. ఆమె పక్కనే వారి తల్లి కూర్చొని ఉన్నది. వీరు పిలుస్తున్నారు, అమ్మా, మేనమామ కూతురా, లేచి రావమ్మా, ఆమెని కవాటపు తలుపులు తీయవమ్మా, గడియ తీయవమ్మా అంటున్నారు. ఆమె పలకలేదు, ఉలకలేదు. అప్పుడు వారు తల్లిని పిలిచి, అత్త, ఆమెను లేపండి. మీ బిడ్డ మూగదా, లేక చెవుడా, లేక జాడ్యమా, లేక ఎవరైనా గాఢమైన నిద్ర పట్టేలా మంత్రం వేశారా అన్నారు. అప్పుడు ఆ తల్లి లోపల నుండి సైగ చేసింది. కేకలు వేయటం కాదు, భగవన్నామం కీర్తిస్తే ఆమెకు తెలివి వస్తుంది అని చెప్పింది. వెంటనే బయటనున్న గోపికలు మహామాయావి, మాధవ, వైకుంఠ అని పిలిచారు. పిలిచి, అమ్మ, నీవు లేచిరా అని ప్రార్థిస్తున్నారు. ఈనాడు ఈ నవరత్న ఖచ్చితమైన భవనం మనము నివసించదగిన భవనము. ఏమది? మనకు భగవంతునితో 9 రకముల సంబంధములున్నవి. వాటిని గుర్తించాలి. 8 అక్షరములు కలిగిన అష్టాక్షరీ మంత్రమును బాగా అర్థం చేసుకుంటే మనకు భగవంతునితో ఉన్న 9 రకముల సంబంధములు తెలుస్తాయి. ఇవి బాగా అవగతమైన వారు ఆ మేడలో పడుకున్నారు. చుట్టూ దీపమేమి? జ్ఞానమునకు దీపమని పేరు. మన స్వరూపం భగవంతుని స్వరూపమని తెలిస్తే ఆ జ్ఞానమునకు దీపమని పేరు. అది దేవుని దగ్గర వెలిగించవలసిన దీపం. మరి ధూపమేమి? మనకు ఎక్కడో ఉన్న వాసన దూరముగా ప్రసరిస్తుంది. మనకు లోపల భక్తి ఉండవచ్చును, జ్ఞానం ఉండవచ్చు, కానీ అవి బయట వారికి తెలిసేలా ఆచరణలో రావాలి. అదే ధూపం. అందుచేత నవరత్న ఖచ్చితమైన భవనంలో నివసించి జ్ఞానం అనే దీపం చుట్టూ ప్రకాశిస్తూ ఆచరణ అనే ధూపం వాసన వీస్తూ నిద్రపట్టి పాన్పు మీద పడుకున్నటువంటి ఒక పిల్లను మేల్కొలుపుతున్నారు. అంటే కేవలము భగవదనుభవంలో మునిగి స్వామే ఉపాయమని, స్వామి కంటే వేరొక ఉపాయము నాకు లేదని గుర్తించిన ఆమెను మేల్కొలుపుతున్నారు. ఆమె తల్లిని మేల్కొలుపుతున్నారు. తల్లి ఎవరు? భగవంతుడే ఉపాయమని తెలిసిన ఆమె. మరి కుమార్తె భగవంతుడే ఉపాయమని తన వ్యాపారములను మానిన ఆమె. కాబట్టి తల్లి. కుమార్తె అంటే తల్లి భగవంతుడే ఉపాయమని గుర్తించినది, కానీ తన వ్యాపారము చేస్తున్నది. కుమార్తె మానివేసినది. ఇది కూడదు. ఆమెకు మూగ, చెవుడు, జాడ్యము అంటారు. అంటే మాటలు మానేయుట, వినకపోవుట, ఏ వ్యాపారము చేయకపోవుట ఉపాయము కాదు. భగవానుడే ఉపాయమని గుర్తించి అన్ని వ్యాపారములు చేయాలి, వినాలి, చూడాలి, తన పనులన్నీ చేస్తూ వాడే ఉపాయమనే విశ్వాసముతో ఉండాలి. అట్లాగా వ్యాపారములు చేయకూడదు అన్న మాటకు అర్థం తెలియక ఆమె అట్లా చేస్తుంటే
నీవు చెప్పవమ్మా అని తల్లితో అంటున్నారు. ఏమి చేయాలి అప్పుడు? మహామాయావి అని కీర్తించాలి. స్వామి ఎందుకు సృష్టి చేయాలి? తన ప్రకృతి చేత సృష్టి చేస్తాడే, అది మనకు నేర్పుతున్నాడు. అంతేకాదు, ఆయన లక్ష్మీదేవి ద్వారా మన అందరినీ పొందుతున్నాడు. దీనికి కారణమేమి? అందరినీ పొందాలి, అందరినీ కలవాలి అని. ఆయన పరంధామంలో వైకుంఠంలో ఉన్నాడు. ఉన్నా తన ప్రకృతితో సృష్టి చేసి అందరిలో తాను చేరి ఉన్నాడు కనుక నీవు కూడా అట్లాగే స్వామే ఉపాయమని విశ్వసించినా ఇతరులకై ప్రవర్తించకపోతే నీ స్వరూపమే నశిస్తుందమ్మా. లేచిరా అని భగవన్నామములను కీర్తించి లేచిరమ్మని ప్రార్థించారు.